నిజముగా మనము క్రీస్తు యేసునందున్నట్లయితే మనము నూతన సృష్టిగా మార్చబడతాం. ఇది పాత స్వభావాలు, పాత జీవితం మనకు ఏమి ఉండదు, కానీ సమస్తము క్రొత్తదిగా ఉంటుందని చెప్పి దేవుని వాక్యం తెలియజేయబడుతుంది. పాతవి గతించిపోయినాయి. పాతవి ఏమైనాయి అంట? గతించిపోయి అవి ఇకను కనపడవు. ఇక మన జీవితాల్లో కనబడడానికి వీల్లేదు. అందుకే దేవుని వాక్యం చెప్పబడుతుంది. చూడండి, మార్కు సువార్త 2వ అధ్యాయము 21వ వచనం. ఎవడునూ పాత బట్టకు క్రొత్త మాసిక వేయడు, వేసిన యెడల ఆ క్రొత్త మాసిక పాత బట్టను వెలితిపరచును, చినుగు మరి ఎక్కువగును. ఎవడైనాను పాత బట్టకు క్రొత్త మాసిక వేయడు. పాత బట్ట ఉందనుకోండి, దానికి కొత్త బట్ట తీసుకొచ్చి దాంతో కలిపితే ఇది కూడా పాత బట్ట అయిపోతుంది, సరిగదా? దాని యొక్క ఉద్దేశం ఏంటంటే చిరుగు మరి ఎక్కువ అవుతుంది. జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఆ పని చేయడానికి ఇష్టపడరు. మనం కూడా మన పాత స్వభావాన్ని అలాగే ఉంచేసుకుని క్రొత్త స్వభావాన్ని ఆపాదించుకుంటున్నాం. మేము కొత్తవి చేయాలని నిర్ణయాలు తీసుకుంటున్నాం. ఇదిగో క్రొత్త బ్రతుకులు బ్రతకాలని ఆశ కలిగి ఉన్నాం అని అనుకోవడం అది అవివేకం. ఎందుకంటే మొదట ఏం చేయాలంటే మనలో ఉన్నటువంటి పాత స్థితిని గతించిపోవాలి. అందుకే పేతురు పత్రికలో చెప్పబడుతుంది, ఇదిగో మీరు అన్యుల ఆచారములు చేయుటకు గతించిన కాలమే చాలు. ఏ కాలం చాలండి? నీవు ఇప్పటి వరకు ఇదిగో నీ దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసావు, ఇప్పటి వరకు దేవుని గాయాన్ని రేపే అనుభవంలో ఉన్నావు, ఇప్పటి వరకు దేవునికి ఇష్టము లేని బ్రతుకు బ్రతికావు. ఇక అది చాలు, ఆ కాలము చాలు, గతించిన కాలమే చాలు. ఇక ఆ కాలాన్ని మరలా నువ్వు రిపీట్ చేయడానికి వీల్లేదు. కానీ నువ్వు బ్రతికినంత కాలం ఎలాగో దేవునికి ఇష్టం లేకుండా బ్రతికేసావు, అయిపోయింది. ఇక నుంచైనా నువ్వు ఎలా చేయాలంటే నూతన పరచబడాలి, నూతన జీవితం నీలో రావాలి, నూతన స్వభావం రావాలి, నూతన సృష్టిగా మార్చబడాలి, నూతన నిర్ణయాలు తీసుకోవాలి, నూతన మార్గములో పయనించాలి. ఇదిగో దేవాది దేవుడు నా జీవితంలో ఈ నూతన కార్యము చేశాడని అనేకులకు నీవు సాక్షిపడ్డై ఉండాలి. దేవునికి స్తోత్రం.